విశాఖలో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఎండాడలోని వైసీపీ కార్యాలయం వద్దకు జీవీఎంసీ అధికారులు చేరుకున్నారు. పార్టీ కార్యాలయానికి నోటీసులు అంటించిన అధికారులు 2 ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేశారని అభ్యంతరం తెలిపారు అధికారులు. విశాఖలో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఎండాడలోని వైసీపీ కార్యాలయం వద్దకు జీవీఎంసీ అధికారులు చేరుకున్నారు. పార్టీ కార్యాలయానికి నోటీసులు అంటించిన అధికారులు 2 ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేశారని అభ్యంతరం తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి డీటెయిల్స్. విశాఖ వైసీపీ కార్యాలయానికి సంబంధించి ఇది 2 ఎకరాల స్థలంలో నిర్మితమైంది ఈ మొత్తం బిల్డింగ్ అంతా కూడా. అయితే ఈ స్థలంకి సంబంధించి ఇది ప్రభుత్వ భూమిగా వైసీపీ నేతలు అప్పుడు దాన్ని లీజుకి తీసుకోవడం 33 ఏళ్లు లీజుకి తీసుకున్నారు. 175/4 సర్వే నెంబర్ లో ఈ బిల్డింగ్ అనేది నిర్మాణం జరిగింది. అయితే ఈ బిల్డింగ్ కి సంబంధించి పూర్తిగా నిబంధనల ఉల్లంఘన ఇక్కడ జరిగింది అని చెప్పి ఈ రోజు జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే జనసేన నేత మూర్తి యాదవ్ ఈ ఒక ఫిర్యాదునైతే జీవీఎంసీ అధికారులకి అలాగే ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ అందజేయడం జరిగింది. ఎందుకనంటే ఈ కార్యాలయంతో పాటు అనకాపల్లి జిల్లాలో ఉన్న రాజులపాలెంలో నిర్మితమైన 73/5 అక్కడ కూడా ఆ ప్లేస్ లో కూడా ఏదైతే వైసీపీ కార్యాలయం నిర్మించారో అది కూడా పూర్తిగా నిబంధనలను ఉల్లంఘిస్తూ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ కార్యాలయాల్ని నిర్మించారు అని చెప్పి వాళ్ళంతా కూడా ఒక ఆరోపణని వ్యక్తం చేస్తూ ఒక ఫిర్యాదుని ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా విశాఖ ఎండాడలో ఉన్న ఈ పార్టీ ఆఫీస్ ని సెంట్రల్ ఆఫీస్ గా కూడా ఒకవేళ గత ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచుంటే కనుక సెంట్రల్ ఆఫీస్ కూడా దీన్ని వినియోగించుకునేందుకు భారీ ఎత్తున నిర్మాణాన్ని అయితే చేపట్టింది. కోట్లాది రూపాయలు పెట్టి నిర్మాణం చేపట్టింది. అయితే ఇక్కడ ఈ బిల్డింగ్ ప్రిన్సెస్ అంటే 2 ఎకరాల పరిధిలో ప్రభుత్వ భూమిని లీజుకి తీసుకొని 33 ఏళ్ల లీజుకి తీసుకుని ఇక్కడ బిల్డింగ్ ని నిర్మాణం చేశారు. కానీ ఈ బిల్డింగ్ కి ఎలక్ట్రిసిటీ అనుమతులు కానీ లేకపోతే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ కానీ ఇవేవి కూడా లేవు. అసలు ఎటువంటి అనుమతుల్ని కూడా వాళ్ళు తీసుకోలేదు. అలాగే జీవీఎంసీకి చెల్లించాల్సిన ట్యాక్సెస్ కూడా వాళ్ళు చెల్లించలేదు. అందువలన ఈ నిర్మాణాలని కూల్చివేయాలి అని చెప్తూ జనసేన నేత ఒక ఫిర్యాదునైతే చేయడం జరిగింది. దాని మేరకు ఆ ఫిర్యాదును స్వీకరించిన జీవీఎంసీ అధికారులు ఈ రోజు విశాఖ వైసీపీ కార్యాలయానికి వచ్చి ఇక్కడ ఒక నోటీసును కూడా అంటించడం జరిగింది. వారం రోజుల్లోపు దాని మీద సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి నోటీసులో పేర్కొనడం జరిగింది. కానీ ఇప్పుడే మాజీ మంత్రి అమర్నాథ్ ఇక్కడికి చేరుకొని ఆ నోటీస్ ని ఇప్పుడు కాసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ నోటీస్ ఉండేది. జీవీఎంసీ అధికారులు అంటించి వెళ్లిన నోటీస్ ఉండేది. దాన్ని చించివేయడం జరిగింది. ఎటువంటి నిబంధనలు ఉల్లంఘిస్తూ కూడా మేము ఇక్కడ నిర్మాణాలు చేయలేదు. ఖచ్చితంగా నిర్మాణాలు చేసేటప్పుడు మేము అనుమతులు తీసుకునే చేశామని చెప్పి అమర్నాథ్ కూడా ఒక వాయిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ప్రక్రియ అంతా కూడా అంటే ఇప్పుడు ఈ రోజు ఉదయం విజయవాడలో ఏదైతే వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారో దాంతో పాటు ఇక్కడ నోటీసులు ఇవ్వడం కూడా ఒక హై వోల్టేజ్ పాలిటిక్స్ ని జనరేట్ చేసిందనే చెప్పాలి. ఎందుకనంటే రివెంజ్ పాలిటిక్స్ ఉండవు అని కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఖచ్చితంగా రివెంజ్ పాలిటిక్స్ గానే మేము భావించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇదంతా కూడా ఇంటెన్షనల్ గానే చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నేతల వెర్షన్ అయితే ఉంది. కానీ మరోవైపు చూస్తే కనుక జిల్లా అధికారులు మాత్రం మా మీద ఎటువంటి ఒత్తిడి లేదు. ఖచ్చితంగా ఏదైతే ప్రజావాజ్యం కింద దీన్ని వాళ్ళు ఫిర్యాదు చేశారో కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఫిర్యాదు మేరకు మేము ఇక్కడికి వచ్చి పరిశీలించిన మీదట వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ నోటీస్ ఇమ్మని చెప్పి ఆ నోటీస్ అనేది ఇక్కడ మేము అంటించడం జరిగింది. దాని మీద ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వమని మేము వారం రోజుల్లోపు స్పందించాలని చెప్పి నోటీసులు ఇచ్చామని అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏ వెర్షన్ ఎవరి వైపు నుంచి ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రక్రియ అంటే ఉదయం నుంచి కూడా జరుగుతున్న ఈ ఏదైతే వైసీపీ కార్యాలయాలకి నోటీసులు ఇవ్వటం ఇక్కడికి వచ్చి అధికారులు ఈ కార్యాలయాల్ని చూసి పరిశీలించి వెళ్లటం, మరోవైపు వైసీపీ నేతలు దాని మీద కౌంటర్ పాలిటిక్స్ చేయటం, ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఒక హై వోల్టేజ్ పాలిటిక్స్ ని చూపిస్తున్నాయని చెప్పాలి. మొత్తానికి ఇదన్నీ కూడా ఎటువంటి పరిణామాలకి దారితీస్తాయి, రానున్న రోజుల్లో పొలిటికల్ గా ఎలాంటి అంశాలు ఈ విషయం మీద వచ్చే అవకాశం ఉంది అన్న దాని మీద మాత్రం విస్తృతమైన చర్చ అయితే మాత్రం పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. చూడాలి మరి తదుపరి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం. అనురాధ, నిబంధనలు ఉల్లంఘించి ఇది కట్టడం జరిగింది అని చెప్పేసి అధికార పార్టీ నోటీసులు అందించడం జరిగింది. లేదు మేము నిబంధనలు పాటించే కట్టామని చెప్పేసి వైసీపీ తరపు నాయకులు అంటున్నారు. వాస్తవం ఏంటి మరి? దీనికి సంబంధించి ఏమన్నా సమాచారం ఉందా? ప్రస్తుతం ఈ బిల్డింగ్ నిర్మాణం అంతా కూడా 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో 33 ఏళ్ల పాటు లీజుకి తీసుకుని ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని చేశారు. అయితే ఆ లీజుకి తీసుకునే ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఎందుకనంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రైవేట్ ల్యాండ్ కాస్ట్ చూసుకున్నప్పటికీ గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ కాస్ట్ ని ఫిక్స్ చేస్తుందో దానికి కూడా పూర్తి స్థాయిలో ఆ రేట్
రేటును కూడా చెల్లించలేదు. కేవలం ఇదంతా కలిపి ఏడాదికి కొద్దిపాటి స్వల్పమైన అమౌంట్ మాత్రమే ప్రభుత్వానికి ఇస్తున్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ పర్మిషన్స్ లేవు. అలాగే సిటీ ప్లానర్స్ అంటే జీవీఎంసీ ఏ భవనాన్ని నిర్మించినా కూడా నగర పరిధిలోని వాళ్ళకున్న జీవీఎంసీ ప్రిన్సెస్ పరిధిలోని ఖచ్చితంగా వాళ్ళు సిటీ ప్లానర్స్ నుంచి అప్రూవల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అవి కూడా తీసుకోలేదు. అంటే ఎటువంటి నిబంధనలు కూడా వీళ్ళు అమలు చేయలేదు. ఖచ్చితంగా దీని మీద ఏదైతే ఒక వాయిస్ రైజ్ అవుతుందో విజయవాడలో జరిగిన పరిణామాలను బేస్ చేసుకుని ఇట్లాంటి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందని ముందుగానే ఊహించి నిన్న కలెక్టర్ అంటే ఇది జీవీఎంసీ పరిధిలో ఉంది, ఈ మొత్తం ప్లేస్ అంతా కూడా జీవీఎంసీలో వీళ్ళు పర్మిషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ విఎంఆర్డీఏలో కలెక్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి కలెక్టర్ వైసీపీ ప్యానెల్ కి కొంచెం ఫేవరబుల్ గా ఉండే పర్సన్ అన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అక్కడ పర్మిషన్స్ తీసుకుని వెంటనే వీళ్ళు దాన్ని అప్రూవల్ చేయించుకొని ఈ బిల్డింగ్ నిర్మాణం అనేది చేసేశారు. ముందే నిర్మాణం చేశారు, తర్వాత అప్రూవల్స్ కి అప్లై చేసుకున్నారు అన్నది ఒక ఆరోపణ వినిపిస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే గనక ఏదైతే ఇప్పుడు జనసేన నేతలు వాద్యం వేశారో దాని మీద వాళ్ళు ఆరోపించిన ఆరోపణల మీద మాత్రం వైసీపీ ఇక్కడ నుంచి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే అధికారులను కూడా వాళ్ళు డిఫెన్స్ చేస్తూ వాద్యం వేశారు కాబట్టి అధికారులు కూడా దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ నోటీసుల మీద ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎవరు ఎలా స్పందిస్తారు అన్నది మాత్రం చూడాల్సిన అంశం. థ్యాంక్ యూ అనురాధ.